హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ప్రియ భగవద్బంధువులారా, ఇంతవరకు 19వ సర్గ సుందరకాండ నందు తెలియజేశాం. మరల 20వ సర్గ రావణుడు సీతను ప్రలోభపెట్టడం. సతాం పరివృతాం దీనాం నిరానందాం తపస్వినీం సాకారైర్మధురైర్వాక్యైర్న యదర్శయత రావణః. సంతోషం లేని దయనీయ స్థితిలో రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న ఆ సీతాదేవికి హావ భావ చేష్టలతో కూడిన మధురమైన మాటలతో రావణుడు తన మనోగతాన్ని వ్యక్తం చేయసాగాడు. ఏనుగు తొండం లాంటి ఊరువులు గల సీత నన్ను చూసి భయంతో స్థనములను ఉదరాన్ని కప్పుకొని నా చూపుల నుంచి నిన్ను ఎందుకు మరుగుపరుచుకోవాలనుకుంటున్నావు? విశాలమైన కన్నులతో సర్పంగ సౌందర్య సంపత్తితో సర్పులు మనస్సులలో వ్యామోహం పుట్టించే ఓ సీత, నేను నిన్ను వాంఛిస్తున్నాను. నా ఈ విన్నపానికి సానుకూలంగా స్పందించు. ఓ సీత, నీకు భయం కలిగించే మనుష్యులు కానీ కామరూపులైన రాక్షసులు కానీ ఎవ్వరూ ఇక్కడ లేరు. ఇకపోతే నీ పట్ల ఇష్టం ఉన్న నా వలన కూడా నువ్వు భయం లేకుండా నిశ్చితంగా ఉండవచ్చు. వయస్సురాలైన ఓ సీత, పరస్త్రీలను బలాత్కారంగా అపహరించి తేవడము, వారిని రమించడము రాక్షసుల ధర్మంగా పరిగణించబడుతోంది. కనుక నేను చేసిన పనిని అధర్మంగా భావించకు. రాక్షసుల ధర్మం ఆ రీతిలో ఉన్నప్పటికీ, కామం నా శరీరాన్ని ఎంతగా పీడిస్తున్నప్పటికీ నీ అంగీకారం లేకుండా ససేమిరా నిన్ను తాకను. ఓ దేవి, ఈ విషయంలో నువ్వు ఎటువంటి భయానికి గురి కానక్కర్లేదు. ఓ ప్రేయసి, నన్ను నమ్ము, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు. ఇకపై ఇలా శోకిస్తూ కాలాన్ని వృధా చేయకు. కేశ సంస్కారం లేని వంటి జడ, కటిక నేల మీద పరుండడం, అన్యమనస్కత, మలిన వస్త్రధారణ, అనుచిత ఉపవాసం ఇవన్నీ ఇకపై నీకు తగవు. ఓ మిథిలా నగర రాజకుమారి, నన్ను పొంది విచిత్రాలైన పూల మాలికలను, చందనములను, సువాసనలను వెదజల్లే లేపనాలను, అత్యంత విలువైన వస్త్రములను, దివ్యాభరణాలను, శ్రేష్టములైన పానీయాలను, మేలైన శయనాలను, ఆసనాలను, నృత్య గీత సంగీతాదుల్లో పాల్గొనడం వంటి సకల రాజభోగాలను అనుభవించు. సుందరమైన రూపం గల ఓ సీత, స్త్రీలలో నువ్వు రత్నానివి. ఈ రకంగా నువ్వు ఉండకూడదు. నీ అవయవాలకు తగిన ఆభరణాలను ధరించు. నన్ను ప్రాప్తించుకున్న తర్వాత కూడా ఈ సుఖభోగాదులు అనుభవించడానికి నువ్వు ఎలా అర్హురాలవు కాకుంటావు? అత్యంత ఆకర్షణీయమైన నీ యవ్వనం వ్యర్థంగా గడిచిపోతున్నది. వేగంగా ప్రవహించి వెళ్ళిపోయిన జలం తీరున మళ్ళీ పోయిన యవ్వనం తిరిగి రాదు. దర్శన మాత్రాన శుభాలను కలిగించేదానా, సృష్టికర్త అయిన బ్రహ్మ అతిలోక సౌందర్యవతి అయిన నిన్ను సృజించిన తరువాత సౌందర్యాన్ని సృజించడాన్ని విరమించాడు కాబోలు. అందుకే నీకు ఈడైన సౌందర్యవతి ఈ లోకంలో మరొకరు లేరు. ఓ విదేహ రాకుమారి,
ముల్లోకాల్లో సాటి లేని రూప లావణ్యాలతో ఒప్పుతున్న నిన్ను చూసిన సృష్టికర్తయైన బ్రహ్మతో సహా ఏ పురుషుడు విడిచిపెట్టడు. ఇక ఇతరుల సంగతి చెప్పాలా? చంద్రబింబం వంటి వదనము, చక్కని కటి ప్రదేశము గల ఓ సీత, నీ ఏ అవయవాన్ని చూసినా దాని మీద నుండి నా దృష్టిని మరల్చలేకపోతున్నాను. సీత శోకాన్ని వీడి నా భార్యవు సీత శోకాన్ని వీడి నా భార్యవవు. నేను అనేక ప్రాంతాల నుండి నా బాహుబలంతో తీసుకువచ్చిన ఉత్తమ స్త్రీలందరిలోనూ అగ్రేసురాలవై విరాజిల్లుతూ నా పట్ట మహిషిని అవు. నీకు మంగళ వనుగూరుతుంది. భయస్వభావురాలైన ఓ సీత, ముల్లోకాలను జయించి నేను సముపార్జించి తెచ్చిన అత్యంత విలువైన సమస్త వస్తువులు, నా రాజ్యము నేను కూడా నీకే సొంతం. విలాసవతి అయిన ఓ సీత, నీకోసం అనేక నగరాలతో విరాజిల్లే ఈ భూమండలాన్నంతా నా పరాక్రమంతో జయించి నీ తండ్రి అయిన జనకునికి సమర్పిస్తాను. లోకంలో నాకు ఎదురొడ్డి నిలువగలవాడు ఎవ్వరూ కానరాడు. యుద్ధంలో ఏ ప్రత్యర్థి ఎదుర్కోలేని సాటిలేని నా పరాక్రమం గురించి కాస్త యోచించు. పలుమార్లు దేవతలు, రాక్షసులు నాతో యుద్ధం చేసి పరాజయం పొంది నా ముందు నిలవలేక విరిగిన ధ్వజములతో పలాయనం చిత్తగించారు. నన్ను అంగీకరించు. ఇప్పటికిప్పుడే దివ్యాభరణాలను తదితర అలంకారాలను నీకు కానుకగా ఇస్తాను. నీ సహజ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ప్రకాశమానమైన ఆభూషణాలను నువ్వు ధరించగా నీ రూపాన్ని తృప్తిగా చూడాలని ఉంది. సుందర వదన భయస్వభావం గల సీత, సొగసుగా అలంకరించుకుని యథేచ్ఛగా భోగాలు అనుభవించు. మధుపానం సేవిస్తూ నాతో క్రీడించు. నిరాక్షేపణీయంగా నీకు ఇష్టమైన వారికి విరివిగా భూములను, ధనాన్ని దానం చెయ్యి. నా పట్ల విశ్వాసంతో స్వేచ్ఛగా నాతో విహరించు. నిర్భయంగా నన్ను ఆజ్ఞాపించు. నన్ను అనుగ్రహించడం చేత నువ్వు సుఖ సంతోషాలు పొందడమే కాక నీ బంధువులు సైతం వాటిని పొందుతారు. ఓ మంగళ స్వరూపిణి, నా మహత్వాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తిని ఒకంత పరికించు. ఓ సుందరి, నారవస్త్రాలు ధరించే ఆ రాముని వల్ల నీకు ఏం ఒరుగుతుంది? రాముని విజయం, సంపద, గతించిన విషయాలు. మునివ్రతం పాటిస్తూ అరణ్యాల్లో అతడు సంచరిస్తున్నాడు. కటిక నేల మీద శయనిస్తున్న ఆ రావణుడు ఇప్పటికీ రాముడు ఇప్పటికీ ఇంకా సజీవుడేనా అనే విషయం కూడా సందేహమే. కటిక నేల మీద శయనిస్తున్న ఆ రాముడు ఇప్పటికీ ఇంకా సజీవుడేనా అనే విషయం కూడా సందేహమే. వానరాకను సూచిస్తూ ముందు కొంగలు ఎగురుతూ పోతుండగా వెనక కారుమబ్బులచే ఆవృతమైన వెన్నెలను చూడలేని విధంగా నా వశంలోని నువ్వు రాముని కంటపడటం అసంభవం. ఆవృతమైన వెన్నెలను చూడలేని విధంగా నా వశంలోని
నువ్వు రాముని కంటబడటం అసంభవం. ఇంద్రుడు అపహరించిన తన భార్య అయిన కీర్తిని హిరణ్యకశిపుడు పొందగలిగాడు. కానీ నా చేజిక్కిన నిన్ను మాత్రం రాముడు పొందలేడు. అందమైన చిరునవ్వు, చక్కని పలువరస, ఆకర్షణీయమైన కళ్ళు గల భయస్వభావురాలైన ఓ విలాసిని, గరుత్మంతుడు సర్పాన్ని హరించే రీతిలో నువ్వు నా మనస్సును హరించి వేస్తున్నావు. నలిగిపోయిన పట్టు వస్త్రం ధరించి చిక్కిపోయి అలంకారరహితంగా ఉన్నప్పటికీ నిన్ను చూసిన తరువాత నా భార్యల పట్ల నాకు ఇచ్చే కలగడం లేదు. నా అంతఃపురంలో సకల సద్గుణాలతో బాసిల్లుతున్న వనితలు ఎందరో ఉన్నారు. ఓ సీత, వారందరిపై ఆధిపత్యం నీదే అవుతుంది. నల్లని కురులతో అలరారుతున్న సీత, ముల్లోకాలలోనూ శ్రేష్టలైన నా అంతఃపుర తరుణులు లక్ష్మీదేవిని అప్సరసులు సేవించే రీతిలో నీకు పరిచర్యలు చేస్తారు. అందమైన కనుబొమ్మలు, చక్కని కటి ప్రదేశము గల సీత, నేను కుబేరుని జయించి తెచ్చిన సమస్త రత్నరాశులను, ధనాన్ని లోకాలను అనుభవిస్తూ నాతో కలిసి ఆనందంగా ఉండు. కుబేరుని జయించి తెచ్చిన సమస్త రత్నరాశులను, ధనాన్ని, లోకాలను అనుభవిస్తూ నాతో కలిసి ఆనందంగా ఉండు. ఓ దేవి, తపస్సు, బల పరాక్రమాలు, ఐశ్వర్యం, తేజస్సు, కీర్తి మొదలైన ఏ విషయంలోనూ రాముడు నాకు సాటిరాడు. ఓ లలనామణి, నువ్వు కోరినంత ధనరాశులను, భూమిని నీ పరం చేస్తాను. యథేచ్ఛగా త్రాగి వ్యవహరిస్తూ క్రీడించు, భోగాలు అనుభవించు. నా పట్ల అనురాగవతివై మెలగు. అప్పుడు నీతో పాటు నీ బంధుగణమంతా కూడా సంతోషంతో ఓలలాడతారు. కుసుమిత తరుణ జాల సంతతాని భ్రమరయుతాని సముద్రతీరజాని. కన్నక విమల హారభూషితాంగి విహారమయా సహ భీరుకాననాని. సకల విమల హారభూషితాంగి విహారమయా సహ భీరుకాననాని. భయస్వరూపురాలైన సీత, మేలిమి బంగారంతో రూపొందించి ప్రకాశిస్తున్న హారాలను, ఇతర ఆభరణాలను ధరించి, ఎడతెగక పుష్పించి తుమ్మెదలతో ఫలిస్తున్న వృక్ష సముదాయాలతో శోభిల్లుతున్న సముద్ర తీర ఉద్యానాలలో నాతో కలిసి విహరించు. ఓం నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి 21వ సర్గ ప్రారంభించబడును.
రావణుని నిందిస్తూ అతన్ని సీత తిరస్కరించడం. ఓం శాంతి.